వైజాగ్ అలాగే విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలు ఏ విధంగా సాగుతున్నాయి అందించేందుకు మా ప్రతినిధులు చిరంజీవి అలాగే రాము లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వైజాగ్ నుంచి చిరంజీవి ప్రస్తుతం వైజాగ్ లో పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి, న్యూ ఇయర్ వేడుకలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి, దానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్. ఎస్బోకి గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఇయర్ మాత్రం కాస్త న్యూ ఇయర్ జోస్ అనేది పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే విశాఖ కేవలం నగరవాసులే కాకుండా రాష్ట్ర నలుమూల నుండి దేశ నలుమూల నుండి కూడా భారీ ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ఇక ఆర్కే బీచ్ మరి కాసేపట్లో జనసంద్రంగా మారబోతుంది. దానికి తోడు పబ్ కల్చర్ కూడా క్రమంగా అప్డేట్ అవుతున్న పరిస్థితి మనం నిలుచుకోవచ్చు. మనం ప్రస్తుతం విశాఖలో అయితే సుమారు 20 నుండి 30 వరకు కూడా ఇటువంటి పబ్స్ అన్నింటిని కూడా ఎక్కువగా ఏర్పాటు చేసుకుని మరి కాసేపట్లో మొదలయ్యేటువంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అన్నింటి కూడా ఒక కొత్త జోష్ తీసుకొచ్చేందుకు కూడా నిర్వాహకులన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు తీసుకొచ్చి ఈ విధంగా ఈ రోజు జరగబోయేటువంటి న్యూ ఇయర్ జోష్ ని మనకి కళ్ళెదుట చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక ఆ బీచ్ కారిడార్ కూడా మనకి ఎక్కువగా ఉండడంతో ప్రజలంతా కూడా అక్కడికి చాలా భారీ సంఖ్యలో వేలాది మంది అక్కడికి వచ్చి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు. మరికొంతమంది ఇటు హైదరాబాద్, బెంగళూరు తరహాలోనే ఇక వైజాగ్ లో కూడా ఇటువంటి పబ్ కల్చర్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో కూడా చాలా వరకు న్యూ ఇయర్ ఈవెంట్స్ అయినప్పటికీ ఈసారి మాత్రం దీన్ని ఒక ప్రెస్టీజ్ గా తీసుకుని ఎక్కువ మొత్తంలో ఇలా పబ్స్ తో పాటు ఇవన్నీ కూడా ఈవెంట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈవెంట్ ఆర్గనైజర్ తో పాటు ఇక్కడ మరి కాసేపట్లో జరగబోయే న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రేక్షకులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈసారి ఎలా ఉండబోతుంది న్యూ ఇయర్ అంతా కూడా? గతంలో కూడా విశాఖలో న్యూ ఇయర్ పండుగ అంతా కూడా ఒక పెద్ద ప్రెస్టీజ్ గా తీసుకుంటాం. మరి ఈసారి ఎలా ఉండబోతుంది సార్? ప్రస్తుతం అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు వైజాగ్ ఎయిట్స్ అండ్ ఎన్టీవీ ప్రేక్షకులకు. ఈరోజు నిజంగా ఏంటంటే మనం ఈ సన్బర్న్ ఈవెంట్ విశాఖపట్నంలో కండక్ట్ చేయడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో ఈ ఈవెంట్ మీద అపోహలు వచ్చి బ్యాన్ చేశారు. మన స్టేట్ గవర్నమెంట్లో మనం ఈ పర్మిషన్ తెచ్చుకొని మనం గవర్నమెంట్ ఇచ్చిన పాలసీస్ని పెట్టి ఏ విధంగా మనం వెళ్ళాలి ముందుకి, యాంటీ డ్రగ్ ఎలిమెంట్ కింద కానీ నెక్స్ట్ టూరిజం ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ కాన్సెప్ట్లన్నీ తీసుకొని మనం ఇది ఎడ్వర్స్లో చేసామంటే వైజాగ్లో మనం వీ కెన్ డూ సంథింగ్ ఇన్ వైజాగ్ ఇన్ ద ఫర్దర్ ఆల్సో అండ్ ఫ్యూచర్. ఎలా ఉంది సార్ రెస్పాన్స్ అంతా కూడా? అంటే ఒక న్యూ ఇయర్ కి ఈవెంట్ కి పబ్ కల్చర్, డీజే, లైటింగ్ అంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎలా ఉంది రెస్పాన్స్ అంతా కూడా? యాక్చువల్ గా ఈవెంట్స్ అందరూ కండక్ట్ చేస్తామండి, కానీ ఈ సన్బర్న్ ఈవెంట్ అనేసరికి ద పీపుల్ విల్ బి అన్ డిఫరెంట్ క్రౌడ్ అండ్ ద లాట్ ఆఫ్ డిమాండ్ ఈస్ దేర్ ఫర్ ద సన్బర్న్ థీమ్ అండి. సన్బర్న్ అంటే మనకి ఎలాగుంటుందంటే మామూలు ఈవెంట్ కండక్ట్ చేస్తే ఒక రకమైన క్రౌడ్ వస్తుంది. సన్బర్న్ అంటే అదర్ స్టేట్ నుంచి కూడా మనకి క్రౌడ్ ఫుల్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టూరిజం కూడా డెవలప్ అవుతుంది. రేపొద్దున రాబోయే రోజుల్లో మనం ఇలాంటిది గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే టూరిజం డెవలప్ అయిందంటే మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటి, టూరిజం మీదే మన పీపుల్ అందరూ ఆధారపడి. అన్ని కూడా ఇతర రాష్ట్రాల నుండి ఏ విధంగా ఉన్నాయి? ఇతర రాష్ట్రాల నుండి కానీ పర్యాటకులు చాలా మంది వస్తుంటారు. మరి ఈవెంట్ అంతా కూడా విశాఖ అంటేనే టూరిజం పరంగా చాలా డెవలప్ అయినటువంటి సిటీ. ఎలా ఉంది మరి బుకింగ్స్ అంతా కూడా? ముందు ఎక్సలెంట్ గా ఉందండి. టూరిజం అదర్ స్టేట్ నుంచి మన స్టేట్ లో కూడా చాలా మంది బుకింగ్స్ అయ్యాయి. సో ఇది వైజాగ్, హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది పీపుల్ ఆర్ కమింగ్ హియర్. ఓకే, హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు మన దాంట్లో ఈవెంట్ పార్టిసిపేట్ చేయడానికి. లెట్ us see shortly the going to start the music now. మేడం, మీరు చెప్పండి, ఈసారి ఎలా ఉంది? యూత్ అంతా కూడా ఈ విధంగా ఈ పబ్ కల్చర్ అన్నిటి కూడా చాలా వరకు ఇష్టపడుతున్నారు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? యూత్ అంతా కూడా ఎలా ఉంది? చాలా ఎక్సైటింగ్ ఉన్నారండి. ప్రజెంట్ అయితే ఈ సన్బర్న్ ఈవెంట్ వైజాగ్ రావడం అనేది చాలా మంది ఎక్సైటింగ్ గా చాలా కాల్స్ చేసి అసలు వస్తామో మేము అనేసి ఎప్పుడు టైమింగ్స్ అన్ని ముందు నుంచే రిజర్వ్ చేసుకుని మరీ కూడా బుక్ చేసుకున్నారు. సో అదే ఇటువంటి ఈవెంట్స్ ఇవన్నీ మన సిటీకి వస్తే డెఫినెట్లీ మనకి టూరిజం అనేది బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఇప్పుడు బయట స్టేట్స్ నుండి కూడా చాలా మంది, ఇప్పుడు మనకి ఇతర స్టేట్స్ అంటే ఛత్తీస్గఢ్ అనగా, తర్వాత హైదరాబాదు, తర్వాత మనకి ఈ ఒరిస్సా నుంచి ఇవన్నిటిని కూడా అక్కడి నుంచి కూడా వస్తున్నారు అనమాట. ఇది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. మరి కాసేపట్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అవబోతుంది. న్యూ ఇయర్ వేడుకలకి విశాఖ అయితే మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధమైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇటువంటి డీజే సౌండింగ్స్ లో అంతా కూడా చాలా మంది యూత్ అంతా కూడా ఎంజాయ్ చేయాలని చూస్తారు. అయితే హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి నగరాలకి పరిమితమైనటువంటి ఇటువంటి డీజే సిస్టమ్ అంతా కూడా మనం చూసుకో పాప మొత్తం డీజే ఇదంతటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి పరిచయం చేసి ఈ విధంగా న్యూ ఇయర్ వేడుకలు అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో న్యూ ఇయర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. పూర్తిగా విశాఖ కాకుండా ఇతర రాష్ట్రాల నుండి దేశం నలుమూల నుండి కూడా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ కాసేపట్లో న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతారనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. భోగి.